అందరికీ నమస్కారం. బోనాల మహోత్సవం మా దేవాలయంలో మహావైభవంగా ఆదివారం రోజు నిర్వహించబడింది. ఈ బోనాల మహోత్సవంలో గుడికి చాలా అందంగా అలంకరించారు. ఈ అలంకరణ వల్ల మేముండే గుడి పక్కన ప్రాంతాలకు కూడా చాలా శోభాయమానంగా సుందరంగా తీర్చిదిద్దబడింది. ఈ విధంగా మరి వార్షికోత్సవము, దసరా నవరాత్రుల్లో కూడా ఇదే విధంగా అలంకరిస్తారు. ఇది మా గుడి మెయిన్ గేటు. ఇక్కడ నుండి లోపలికి రాగానే ఇది ఈ విధంగా గుడి కనబడుతుంది. ఇది చాలా సుందరమైన గుడి. అమ్మవారు రేణుకామాత. ఈ అమ్మవారిని మరి దర్శించి ఇక్కడ కొన్ని ప్రదక్షిణాలు చేసుకొని అమ్మవారిని మొక్కుకుంటే వారి వారి కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి. మాకు బోనాల పండుగ సందర్భంగా అభిషేకము, అలంకరణ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించబడింది. భక్తులందరూ కూడా ఉదయం నుంచి అలా దర్శనానికి వస్తూనే ఉన్నారు. ఆ తర్వాత అమ్మవారికి ఇంటి నుండి బోనం అంటే కుండలో కానీ మరి ఏదైనా పాత్రలో కానీ నైవేద్యం చేసి కానీ వేరే పాత్రలో నైవేద్యం చేసి అదే నైవేద్యాన్ని ఈ కుండలో కానీ కొత్త పాత్రలో కానీ పైన చిన్న పాత్ర పెట్టి ఆ పాత్రలో మరి అలా ఆ పాత్రపై దీపాన్ని పెట్టుకొని తీసుకుని వస్తారు. ఈ విధంగా తీసుకుని వచ్చి అమ్మవారికి బోనం సమర్పించుకొని మరి అర్చనాది వ్యవహారాలు సంకల్ప అర్చన చేయించుకొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదం తీసుకుని వెళ్తుంటారు. ఇక్కడ నిన్న బోనాల సందర్భంగా మా ఆలయానికి ప్రముఖులు దర్శించడం జరిగింది. మరి ఈటల రాజేందర్ గారు కూడా మా ఆలయాన్ని దర్శించారు. అక్కడ ఉన్న కాలనీ వాసులందరూ కూడా మరి తర్వాత మరి కాలనీ వాసులందరూ కూడా వారితో ఫోటోలు దిగడం ఇత్యాది కార్యక్రమాలు జరిగాయి. వారికి సన్మానం కూడా చేశారు. ఈటల రాజేందర్ గారికి మా కాలనీ వాసులు సన్మానం కూడా చేశారు. ఈ బోనాల మహోత్సవం ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో 4వ ఆదివారం రోజున ఘనంగా నిర్వహించబడుతుంది. మా ఒక్క గుడే కాదు, హైదరాబాద్లో ఉన్న గుళ్ళన్నీ కూడా ఇదే విధంగా నిర్వహించబడుతుంటాయి. ఇక్కడ కాలనీవాసులు మరియు పోతురాజుల విన్యాసాలకు తగ్గట్టుగా వారు కూడా వారు తోచిన విధంగా మరి నృత్యాలు చేసి అందరినీ అలరించారు. ఇక్కడ ఇప్పుడు ఈ నృత్యాలలో అక్కడ అతను చాలా సుందరంగా ఖడ్గాన్ని నైపుణ్యంగా కాంతారావు, అప్పుడు కత్తి కాంతారావు అని మంచి నటుడు ఉండేవాడు. అతను ఎలా తిప్పుతున్నాడో అదేవిధంగా ఈయన కూడా ఆ ఖడ్గాన్ని నైపుణ్యంగా తిప్పుతున్నాడు. ఇతని నైపుణ్యం కొంచెం స్పీడ్ పెరుగుతుంది. అందరూ చూడండి ఈ విధంగా ఎంతో సుందరంగా అది చూసారా. అతను చాలా సుందరంగా ఖడ్గ నైపుణ్యం చూపెట్టాడు. గుడి ముందు ఈ విధంగా పోతురాజులు వారి విన్యాసాలతో ఆలయాన్ని కాలనీకి శోభగా, ఆలయానికి శోభగా పోతురాజుల విన్యాసాలతో బోనాలు ఆలయానికి వచ్చేసాయి.
పోతురాజులు వారి విన్యాసాలు చాలా ఆకర్షణీయంగా సుందరంగా మరి అందరికీ ఆహ్లాదంగా చేయడం వల్ల బోనాలు చాలా ఘనంగా నిర్వహించబడ్డాయి. ప్రతి సంవత్సరం నుండి కూడా ఈ పోతురాజుల విన్యాసాలు కానీ బోనాలు కానీ ఆడవాళ్ళు కూడా వారు అమ్మవారు వారి ఒంటి మీదకి రావడం, వారు కూడా ఆ విధంగా నాట్యం చేయడం ఇత్యాది అన్నీ సుందరంగా నిర్వహించబడడం జరిగింది. ఈ విధంగా కాలనీలో వారందరూ కూడా వారి వారి గృహాల నుంచి అమ్మవారికి బోనం సమర్పించుకోవడం ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుగుతూనే ఉంది. ఇది ఆలయంలో సామూహిక బోనాలు సాయంకాలం 4:30 నుండి ప్రారంభమై సామూహికంగా బోనాలు అమ్మవారికి సమర్పించుకోవడం, భక్తులందరూ కూడా ఈ ఉపవాసాలుండి బోనం ఎత్తుకున్న వారు మాత్రం తప్పనిసరిగా ఉపవాసం ఉంటారు. వాళ్ళంటే వారి వారి అభిప్రాయాన్ని బట్టి చేసుకుంటారు. ఆ విధంగా అమ్మవారికి బోనం సమర్పించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వారు భోజనం చేయడం వారికి ఆనవాయితీగా వస్తుంది. ఈ బోనాల మహోత్సవంలో మరి ఇది తెలంగాణలో ప్రాచీన సాంప్రదాయం. ఈ సాంప్రదాయం ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఇది. ఇక్కడ పోతురాజులు అమ్మవారు రేణుకా ఎల్లమ్మ మహాదేవి దేవత యొక్క మంచి గీతం ఆలపిస్తున్నారు, వినండి. ఈ పోతురాజుల గాయకులు ఎంతో
మరి అమ్మవారి గురించి ఎంతో అందంగా పాట పాడారు చూసారా. ఇక్కడ మా కాలనీలో అమ్మవారి ఆలయంకు విశిష్టత, ఎవరు ఏది కోరుకున్నా వారికి తప్పనిసరిగా నెరవేరడం, వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండడం, అమ్మవారి దర్శనం, అమ్మవారి హోమాలు, అమ్మవారి పూజలో పాల్గొన్న వారికి సదా అమ్మవారు ఎల్లప్పుడూ కాపాడుతుందని, మరి అమ్మవారు మిమ్మల్ని కూడా దర్శించినంత మాత్రాన్నే మీ కుటుంబం అంతా సంతోషంగా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ గోవర్ధన్ 27 గురు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ నమస్కారం.